మండలం అమ్మపాలెం గ్రామంలో నీట మునిగిన పంట పొలాలు ఆవేదన చెందుతున్న రైతులు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అమ్మపాలెం గ్రామంలో నీట మునిగిన పంట పొలాలు గగ్గోలు పెడుతున్న రైతులు. చుక్కల నిడిగల్లు చెరువుకు చల్లపాలెం, తొండమనాడు తదితర గ్రామాల నుండి వచ్చే వాన నీరు మొత్తం కలిసిపోవడంతో ఈ చెరువుకు చేరుతుందన్నారు. ఇక్కడ నుండి కలుసు కాలువ పాత రోజుల్లో పెద్దదిగా ఉండేదని, కానీ దాని ద్వారా స్వర్ణముఖి నదుల నీరు చేరుతుందని రైతులు చెబుతున్నారు. చుక్కల నిడిగల్లు చెరువు కలుసు ఎత్తు పెంచడంతో అమ్మపాలెం గ్రామంలో సుమారు 300 నుండి 200 ఎకరాల వరకు నీట మునిగిపోయిందని, ఇళ్లలో కూడా నీరు చేరుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో రైతులు మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులు ఈ పొలాలపై ఆధారపడి బతుకుతున్నామన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం పాత రికార్డు ప్రకారం ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన అంచనాలకు మించి 21/2 అడుగుల చుక్కాలు నిడుగల్ చెరువు కలుజు ఎత్తు పెంచడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించి స్వర్ణముఖి నదిలో కలిసే కలుజు కాలువను పూడిక తీయించి చుక్కల్ నిడిగల్ చెరువు కలుజు హైట్ కూడా తగ్గించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వారు చెప్తున్నారు. ఏ ప్రభుత్వాలు మారినా రైతులకు మేలు చేయడం లేదని, ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం చేయాలని వారు వాపోతున్నారు. చుక్కాల నిడిగల్లు గ్రామస్తులు కలుజుపై ఇసుక బస్తాలను అడ్డుగా వేయడంతో ఇంకా ఇళ్లలోకి నీరు చేరుతుందని, బాత్రూంలో నుండి నీరు వెళ్లకుండా ఇబ్బందులు పడుతున్నామని, దీనిపై ఉన్నత అధికారులు వచ్చి చూస్తూ వెళ్తున్నారే తప్ప మాకు న్యాయం చేయడం లేదని వాపోయారు. దీంట్లో శుక్లం చెరువు ఉంది. ఆ శుక్లం చెరువు పూర్తిగా నిండిపోయి లాస్ట్ ఇయర్ 60-70 ఎకరాలు బీడు పడిపోయి ఆడకాడ పోతే ఎక్కడ పోయింది. ఇప్పుడు ఇళ్ళకి నీళ్ళు వచ్చాయి. మొత్తం పొలంలోకి మొత్తం నీళ్లు నిండిపోయి అంపాలం ఇళ్ళకి నీళ్ళు వచ్చేసి బాత్రూమ్లో కొలాయిలు చెప్పి ఇళ్ళ దగ్గర నీళ్ళు వచ్చేసి ఉన్నాయి. దాన్ని తగ్గించమని ఎన్నో ఎన్నుకున్నాము. నిన్న కూడా ఆయన డిఈ వరకు వచ్చి చూపించినాడు. వాళ్ళు వచ్చి చూసినారు చెరువు మొత్తం. అయినా ఎవరికి ఏం పట్టించుకోలేదు. వాళ్ళ కలిసి దీయమంటే తీస్తామని చెప్పి ఆ మోటార్ వరకు తీసినారు, మళ్ళీ ఎగ్గడేసినారంట. అందువల్ల మా వల్ల ఏమీ కావటం లేదు. మీరు ఏదైనా దయచేసి మీరు చేస్తారంటే మేమంతా గ్రామస్తులు మీడియా చెప్తున్నాము. దీని ద్వారా జరగకపోతే ఎమ్మెల్యే కాడికి పోతాము. గ్రామస్తులంతా ఏకమయ్యి ఆయన కాడికి పోతున్నాం. దీంట్లో 60 గ్రామస్తులంతా ఏకమయ్యి ఎమ్మెల్యే కాడికి తొందరలో పోదామని నిర్ణయించుకున్నాం. వాళ్ళు ఏది నిర్ణయించకపోతే మా చెరువుని తగ్గించకపోతే మేము గ్రామస్తులంతా కలుసుకొని ఎమ్మెల్యే కాడికి పోయి విన్నవించుకుంటాము. విజ్ఞప్తున్నా కాళహస్తి సుధీర్ రెడ్డి గారికి దయచేసి వినుకున్నగా మా ఊర్లో లెట్రిన్ కుంటల్లో వాష్రూమ్లలో వాటర్ పోవటం లేదు. చెరువు నేను అమ్మపాలెం రాఘవరెడ్డి ఇన్ఛార్జ్ కందాడి వీరరాఘవరెడ్డి అని అతను విఆర్ఓ వాళ్ళని రారాజు ఏఈడి కానీ అందరూ పిలిపించాడు. సార్ వాళ్ళు వచ్చారు. చుక్కలుంటే ఎస్సీ కాలనీ వాళ్ళు వచ్చి మూటలు వేస్తున్నాం, మూటలు తీసేసామని చెప్పారు. కానీ వాళ్ళు ఫేక్ న్యూస్ చెప్తున్నారు. మూటలు వాళ్ళు ఉండేప్పుడు వేసుకునేది వచ్చినప్పుడు తీసేసామని చెప్తున్నారు. దాన్ని అందరూ ఒకరు సుధీర్ అందరికి వెళ్ళిపోయి మాకు ఒకరు న్యాయం చేయమని కోరుతున్నామన్న. వాటర్ మెయిన్ ఇళ్లలో పిల్లలు ఉండేది చాలా ఇబ్బందిగా ఉన్నది అన్న. దీని ఒకరు పొలాలు దాంట్లో 100 ఎకరాలు ఉన్నది. 100 ఎకరాలు ఉన్న వాళ్ళు 50 మంది ఉన్న రైతులు, లేని వాళ్ళు 10 మంది రైతులు ఉన్నారు. 5 గుంటలు ఉండేవాడు, 6 గుంటలు ఉండేవాడు. వాడికి జీకర పెట్టలు జరగాల. ఇది ఒకరు దయచేసి మీ వీడియో వాళ్ళు సుధీర్ దగ్గర తీసుకెళ్ళి ఒకరు కల్పించండి అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.